అయింది, తనకి పిల్లలు అందారు. కానీ తను ఏమనుకుందంటే మా అక్కకి పిల్లలు అందలేదు, వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తారేమో అనుకొని తనైతే అబార్షన్ చేయించు. కొన్ని రోజులు గడిచాక వాళ్ళ అక్కకైతే పిల్లలు పుట్టారు, కానీ తనకైతే పిల్లలు పుట్టలేదండి. అసలు అబార్షన్ ఎందుకు చేయించుకుందో తను అసలు నాకు అర్థం కాలేదు. అసలు ఆ అమ్మాయితో పాటు ఆ అమ్మాయి భర్త, అత్త మామలు అందరూ బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి అలా చేసి ఉండకూడదు. కావాలంటే మంచి హాస్పిటల్లో తిప్పి ఉండాల్సింది వాళ్ళ అక్కని. కానీ ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోవడం మాత్రం చాలా తప్పండి. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు మన మెయిన్ టాపిక్ వచ్చేసి అబార్షన్ అండి. అబార్షన్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు, చేసుకునే హక్కు మీకు కూడా లేదండి. అసలు అలా ఎలా చేసుకుంటారు మీరు? 6 months 9 months వచ్చాక కూడా బేబీ బాగాలేదని ఇంకేదో కారణాలు చెప్పి ఆడపిల్ల ఉంది, మగపిల్లగాడు కావాలని అబార్షన్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు అసలు మీరు ఏం చేస్తున్నారో అసలు మీకు అర్థమవుతుందా? అలాంటప్పుడు అసలు ప్రెగ్నెన్సీ అసలు కన్ఫర్మ్ చేసుకోవడం ఎందుకు? ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అబార్షన్ చేసుకోవడం ఎందుకు? ముందే ప్రెగ్నెన్సీ కాకుండా చూసుకుంటే సరిపోతుంది కదా. మీకే వదిలేస్తున్నాను. మరో మంచి వీడియోతో అయితే కలుద్దాం.